పటాన్చెరు నియోజకవర్గ రైతు భరోసా నిధుల కొరకు ఈరోజు జిన్నారం మండలంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన అక్క సునీత లక్ష్మారెడ్డి గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, తెల్లాపూర్ నుంచి వచ్చిన మా కౌన్సిలర్, వైస్ చైర్మన్, అధ్యక్షుడు దేవన్న గారికి అందరికీ ఇవాళ పటాన్చెరు ఓట్లు రేవంత్ రెడ్డికి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ గడ్డ పడిపోయింది కాబట్టి ఇవాళ ఓట్లు అవసరం లేదు. 3-4 నెలల్లో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక స్థానిక ఎలక్షన్లు 3-4 నెలలు వస్తున్నాయి. ఆయన మనకు పైసలు వేస్తే ఓకే, ఆడోటు వస్తే వేస్తాం, లేదంటే అది కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. పటాన్చెరు అయ్యా, నీ రాహుల్ గాంధీ నాయనమ్మను గెలిపించిన జిల్లా ఈ మెదక్ జిల్లా. ఈ మెదక్ జిల్లాకు చాలా పేరుంది. మీ నాయనమ్మను ప్రధానమంత్రిని చేసిన జిల్లా, ఇక్కడ గెలిపించిన జిల్లా ఇది. నువ్వు ఈ జిల్లాలో పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, మరి దీనికి నువ్వు రైతు బంధు వేయకపోతే ఎట్లా? నోరు తెరిస్తే అబద్ధం. అమ్మా, నేను 2001 వార్డ్ మెంబర్, సర్పంచ్ చేసిన, మున్సిపల్ చైర్మన్ చేసిన, ఇంత దరిద్రంగా ఒక్క రూపాయి లేకుండా ఎప్పుడు పాలన చేయలే. ఇంత దరిద్రంగా ఒక రూపాయి లేకుండా పాలన ఎప్పుడు కూడా చేయలే. తెల్లాపూర్కు మున్సిపాలిటీ 121 కోటి వేసిండు, పేపర్ వచ్చింది. ఇప్పటి వరకు అందుకేనో ఒక రూపాయి రాలేదు. వాడాలి ఖాళీ పేపర్ మీదే పైసలు. టీవీలల్లా ఇంత పొంగనాలు కొడుతాడు ముఖ్యమంత్రి గారు, కానీ రియాలిటీ కిందికి పోతే ఏ పని జరుగుతలే. ఇదే కేసీఆర్ గారు, ఇదే జిల్లా మంత్రి హరీష్ అన్న ఉన్నప్పుడు చేసిన పని లేదు తప్పితే, వాళ్ళు వచ్చిన 18-19 నెలల్లో ఒక్క పని జరిగినట్టు మీరు చూపియండి అన్న. ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలే కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కానీ నోరు తెరిచి అబద్ధాలు. హరీష్ అన్నని తిట్టడం, అరే నీ కర్మ కొద్ది లక్కీ డ్రాలో ముఖ్యమంత్రి అయిన బాబు. హరీష్ అన్న ఎక్కడా, నువ్వెక్కడా? కేటీఆర్ ఎక్కడా, నువ్వెక్కడా? వాళ్ళ ఖాళీ గోటికి కూడా సరిపోని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకో విషయం మాట్లాడితే చంద్రబాబుని మెచ్చుకోనికే మనసు వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని మెచ్చుకుంటాడు, ఆందోళన మెచ్చుకుంటాడు, ఆందోళన కాలు మొక్కుతాడు. కానీ హరీష్ అన్నను, కేటీఆర్ను, కేసీఆర్ను మెచ్చుకోనికే ఈయనకు మనసు ఒప్పది. టీవీ కూడా చూస్తే నాకు కార్యాలు కాలుతుంటే ఓసారి, అరే దరిద్రుడా, నీ ఓడు నీకైతాడా, బయటోడు ఎప్పుడు మన కాడరా నాయన. మనోళ్ళు మంచుకుంటే మనం మంచుకుంటాం. అట్లా మనోళ్ళని ఇంత చేస్తే పెద్ద వ్యక్తిని చిన్న చూపు చూస్తుంటే ఓసారి బాధ అనిపిస్తుంది. మరి ఎప్పుడైనా పటాన్చెరు వస్తే మనం అందరం కూడా అడ్డుకునే కార్యక్రమం పెట్టుకోవాలి. ఆయన దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. హరీష్ అన్న వచ్చే వేలైంది. మరి రైతు బంధు ఎక్కడ కూడా రాలేదు. మన పటాన్చెరును చిన్న చూపు చూసిండు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఆయనకు అందరం కూడా తగిన గుణపాఠం చెప్పి ఆయన మనకు వేయనందుకు పటాన్చెరు వాళ్ళు కర్రు కాల్చి బాత పెట్టిరా అనే విషయం రేవంత్ రెడ్డికి తెలవాలంటే పటాన్చెరు వాళ్ళందరం ఐక్యత ఉండి రాబోయే ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పటాన్చెరు జిన్నారం వెంకటేష్ అన్నకు, రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.